పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళ సైడ్ నుంచి వీరికణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లం ఏదైనా ఉండి అటువంటి దంపతులు ముఖ్యంగా మగవాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కాకుండా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఏ విధంగా నష్టపోతున్నారు అనేది నేను నా ప్రాక్టీస్లో చూసిన ఒక ఎగ్జాంపుల్ని ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఈ వీరికణాల కౌంటు లేదా కదలికలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలు లేక బాధపడుతుంటే అటువంటి దంపతులలో మగవాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. నేను చూసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఆ పేషెంట్స్కి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ టైం అయింది. ఎన్నిసార్లు అతనికి సెమెన్ టెస్ట్ చేసినా సరే అతనికి స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉంటుంది. అండ్ ఆ స్పెర్మ్ కౌంట్, వీరికణాల కౌంట్ జీరో ఉండటంతో పాటు అతనికి వీర్యం కూడా చాలా తక్కువగానే వస్తుంది. నార్మల్గా మగవాళ్ళకి ఎవరికైనా సరే సెమెన్ వాల్యూమ్ అంటారు. సెమెన్ వాల్యూమ్ మినిమం 1.5 నుంచి 2 ml అబోవ్ వచ్చింది. అది నార్మల్ సెమెన్ వాల్యూమ్. కానీ అతనికి ఎప్పుడు సెమెన్ టెస్ట్ చేసినా స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉండటంతో పాటు సెమెన్ వాల్యూమ్ అనేది జస్ట్ 0.5 ml వస్తుంది. అటువంటి దంపతులు ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అయితే జస్ట్ కన్సల్ట్ అయిన ఫస్ట్ రోజునే ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది అని చెప్పేసి క్యారియోటైపింగ్, వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ లాంటి టెస్టులు చేపించి ఆల్మోస్ట్ ఒక 40,000 రూపాయలు టెస్టులు చేపించారు. జస్ట్ అసలు వాళ్ళు హాస్పిటల్లో కన్సల్ట్ అయిన ఫస్ట్ రోజునే. కనీసము ఆ సెమెన్ అనాలిసిస్లో సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉంది. ఈ సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉండటానికి రీజన్ ఏంటి అనేది కూడా చెక్ చేయకుండా మీ స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది, సో ఖచ్చితంగా ఈ క్రోమోజోమ్ టెస్టులు చేయాలి అండ్ జెనెటిక్ టెస్టులు చేయాలి అని చెప్పేసి ఈ వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్, ట్రాన్స్రెక్టల్ స్కాను, హార్మోన్స్, టెస్టిస్ స్కాను, సెమెన్ అనాలిసిస్ అని 40,000 రూపాయలు టెస్టులు చేయించారు. టెస్టులు చేయించి కనీసము అప్పుడైనా సరే ఈ జీరో కౌంట్కి రీజన్ ఏంటో చెప్పారనంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ యూస్ చేయండి, స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఒక 3-4 months పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ యూస్ చేయించారు. జస్ట్ ఆ ట్యాబ్లెట్స్కే ఒక 1 lakh నుంచి 2 lakhs దాకా ట్యాబ్లెట్స్ యూస్ చేయించారు ఒక 3-4 months పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్. ఎండ్ ఆఫ్ 4 months సెమెన్ టెస్ట్ చేస్తే అతనికి మళ్ళీ స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉంది. ఆ పేషెంట్ వచ్చి నన్ను కన్సల్ట్ అయినప్పుడు నేను అతనికి క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తే అసలు స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది. నేను ఆ సెమెన్ టెస్ట్ రిపోర్ట్స్ చూసా, పాత రిపోర్ట్స్ చూసినప్పుడు దాంట్లో సెమెన్ వాల్యూమ్ జస్ట్ 0.5 ml ఉంది. సెమెన్ వాల్యూమ్ జనరల్గా సెమెన్ వాల్యూమ్ 0.5 ml ఉంది అని అంటే దాని అర్థము టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు. ఈ వ్యాస్ డిఫరెన్స్లో ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ సెమెన్ కంప్లీట్గా బయటికి రాదు లేదా కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. కాబట్టి సెమెన్ వాల్యూమ్ అంత తక్కువగా ఉంటుంది. అది కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా సరే అర్థం చేసుకునేది. సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉంది అంటే బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా అని చెక్ చేసుకోవాలని. ఆ పేషెంట్ నన్ను వచ్చి కన్సల్ట్ అయినప్పుడు నేను క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తే ఆ పేషెంట్కి ఈ స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ అనేది లేదు అసలు. అతనికి కంజనైటల్గా సిబిఏవిడి అంటారు, కంజనైటల్ బైలేటరల్ ఎప్లేషియా ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్, సిబిఏవిడి అంటారు. అతనికి ఆ సిబిఏవిడి అనే ప్రాబ్లమ్ బై బర్త్ ఉంది. అతనికి పుట్టుకతోనే ఈ స్పెర్మ్ బయటకు వచ్చేదారి వ్యాస్ డిఫరెన్స్ అనేది లేదు, అతనికి ఏర్పడలేదు. అటువంటి పేషెంట్స్కి ఎన్నిసార్లు సెమెన్ టెస్ట్ చేయించినా స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉంటుంది. అండ్ ఎన్ని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడించినా లేని ఈ వ్యాస్ డిఫరెన్స్ అనేది ఏర్పడదు కదా వన్స్ ఒకసారి పుట్టిన తర్వాత. ఆ మాత్రం ఫండమెంటల్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఒక 3-4 months పాటు 2 లక్షల రూపాయలు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడించి అవసరం లేని ఒక 40,000 రూపాయలు టెస్టులు చేపించి జస్ట్ క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తే తెలిసిపోతుంది అతనికి ఈ వ్యాస్ డిఫరెన్స్ అనేది లేదు అని. దాంతోపాటు సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉంది. ప్లస్ ఎప్పుడైనా సరే ఈ వ్యాస్ డిఫరెన్స్ అనేది లేకపోతే సెమెన్లో ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. జస్ట్ 200 రూపీస్ పెట్టి చేస్తే తెలిసిపోయింది సెమెన్లో ఫ్రక్టోజ్ ఉందో లేదో అనేది. ఆ ఫ్రక్టోజ్ టెస్ట్ 200 రూపాయలు పెట్టి చేస్తే ఆ ఫ్రక్టోజ్ టెస్ట్ సెమెన్లో ఫ్రక్టోజ్ ఉందో లేదో తెలిసింది. సెమెన్లో ఫ్రక్టోజ్ ఉంటేనే ఈ వ్యాస్ ఉన్నట్లు, సెమెన్లో ఫ్రక్టోజ్ లేకపోతే వ్యాస్ లేనట్లు. సింపుల్గా ఒక 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలతో ఆ పేషెంట్కి జీరో స్పెర్మ్ కౌంట్ ఉండటానికి రీజన్ ఏంటో తెలిసి అతనికి ట్రీట్మెంట్ సొల్యూషన్ చెప్పే సిచ్యువేషన్ని ఆ ఐవీఎఫ్ సెంటర్స్లో జస్ట్ టెస్టులకి 40,000 రూపాయల టెస్టులు వేస్ట్ చేయించి ఈ స్పెర్మ్ బయటకు వచ్చే వ్యాస్ లేని పేషెంట్కి 3 నుంచి 4 నెలల పాటు 2 లక్షల రూపాయలు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ యూస్ చేయించారు. సో
వీరికణాల కౌంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మగవాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఈ కౌంట్ 0 ఉన్నా లేదా తక్కువగా ఉన్నా దాని కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ సొల్యూషన్ తెలుసుకోవాలంటే వాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని. మా దగ్గర ఏ పేషెంట్ అయినా సరే ఈ స్పెర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి వ్యాస్ డిఫరెన్స్ ఎలా ఉంది, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది 100% క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఆ క్లినికల్ ఎగ్జామినేషన్కి మనము సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి అవసరమైన హార్మోన్ టెస్ట్లో సెమినాలిసిస్ లేదా స్కానింగ్ అవసరమైంది. మ్యాక్సిమం టెస్టులకి 5,000 to 6,000 రూపీస్ కన్నా ఎక్కువ అవ్వవు. కానీ ఐవీఎఫ్ సెంటర్లో వెళ్ళే ప్రతి పేషెంట్కి మినిమం 30,000 నుంచి 40,000 రూపాయలు టెస్టులు చేపిస్తున్నారు. సో ఎవరైతే మగవాళ్ళలో మీ వీరికణాల కౌంట్లో కానీ కల్లెకల్లో కానీ ఒకవేళ కౌంట్ తక్కువగా ఉన్నా లేదా కౌంట్ 0గా ఉన్నా కరెక్ట్గా మీకు రీజన్ ఏంటి అండ్ మీ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని, అంతేగాని ఐవీఎఫ్ సెంటర్లోనో లేడీ డాక్టర్లోనో కాదు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరికైతే మగవాళ్ళలో ఈ వీరికణాల కౌంట్లో కానీ కల్లెకల్లో కానీ ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలేక బాధపడుతుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఈ 5 ప్లేసెస్లో విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలు వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లంకి 100% రీజన్ ఏంటి అండ్ దాని కరెక్ట్ సొల్యూషన్ ఏంటనే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.